కేటీఆర్ను ఎదుర్కోలేక అక్రమ కేసులు పెడుతున్నారని భారత రాష్ట్ర సమితి విభాగం రాష్ట్ర నాయకులు కంచర్ల రవిగౌడ్ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ముఖ్యమైనది కేవలం కక్ష సాధింపు కోసమే అన్నట్టుందని వారి ప్రవర్తనపై మండిపడ్డారు. తెలంగాణ తొలి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పై అక్రమంగా కేసులు పెట్టి ఎలాగైనా జైలుకు పంపాలని కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారని, ప్రజల సమస్యలు గాలికి వదిలి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మట్ట శ్రీనివాస్, నాయకులు ముగ్ధం అనిల్ గౌడ్, కోడం వెంకటేష్, మేడం సాయి, రుద్రవేణి సుదీప్, రంజిత్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. నిజంగా ఐటీని భారతదేశంలోనే అగ్రస్థాయిలో నిలిచిన వ్యక్తి అంటే కేటీఆర్ గారు మన భారతదేశంలోనే హైదరాబాద్ను ఐటీ రంగంలో ఒక అగ్రస్థానంలో ఉంచిన వ్యక్తి కేటీఆర్ గారి పైన ఈ రాష్ట్ర ప్రభుత్వం అక్రమ కేసు పెట్టడం మేము తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. నిజంగా మీరు 6 గ్యారంటీలను అమలు చేయకుండా 420 కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం అవుతుంది, ఇప్పటికి కూడా మీరు ఒక్క హామీ సుతం నిలబెట్టుకోలేరు. దానికి ప్రజల పక్షాలు నిలబడి పోరాటం చేస్తున్న కేటీఆర్ గారిని మీరు అణగ తొక్కాలని చూస్తున్నారు. అది మీతోని కాదు, మీ తాత తరం సుధా కాదని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది. కేటీఆర్ గారిని ఈ ప్రజల ఆదరణ చూసి ఎంతో మీరు భయపడడం జరుగుతుంది. నిజంగా కేటీఆర్ గారిని మీరు అణగతొక్కడం కాదు, అరెస్ట్ చేయడం మీతో కాదని చెప్తున్నాం. నిజంగా కేటీఆర్ గారిని మీరు ముట్టడం, ఆ అక్రమ కేసులు ఎన్ని పెట్టినా మా కేటీఆర్ గారు కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం మేము భయపడే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉండి మీరు ఇచ్చిన హామీలను నెరవేరే వరకు సుతా మేము ప్రజల పక్షాన ఉండి మీ కాంగ్రెస్ పార్టీ మెడల్ వంచడానికి సుతా మేము సిద్ధంగా ఉంటామని సుతా ఈ సందర్భంగా తెలుస్తుంది. మరోసారి కేటీఆర్ గారి పైన అక్రమ కేసులు పెట్టడం చాలా సిగ్గుచేటని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది.